హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో 133 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా మీకు 70 లక్షల రూపాయల వాల్యూ అయితే ఖచ్చితంగా చేస్తండి. మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం 42 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి, కానీ అప్పుడు 54 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ పెట్టారు. సో అప్పటికంటే కూడా ఇప్పుడు బాగా రేటు తగ్గించారండి, దాదాపుగా 12 లక్షల రూపాయల రేట్ అయితే తగ్గించారండి. సో ఈసారి వీడు ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలి, అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి. 133 గజాల G+1 హౌస్. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఓల్డ్ అనమాట, పైన రీసెంట్గా కట్టి స్లాబ్ అయితే వేశారండి. ఇంటి ముందు రోడ్డు 24 అడుగుల రోడ్డు. ఇంటి ముందుకు మనకి 2 కార్లు అయినా కూడా వెళ్ళిపోతాయి. ఇంటి ముందు మనం కారు పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే సరిపోతుంది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 30 వెడల్పు, 40 లోతు అయితే వస్తుందండి. మొత్తం 133 గజాలు అనమాట. సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్, ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే, మనం రెనోవేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. రిపేర్ వర్క్లు చేయించుకుంటే ఇంకో 10 to 15 ఇయర్స్ అయితే ఈజీగా ఉంటుందండి. సో బిల్డింగ్ వాల్యుయేషన్, ల్యాండ్ వాల్యుయేషన్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా 70 లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి. మీరు ఇక్కడ ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు. కానీ మనకి ఇప్పుడు 42 లక్షల రూపాయలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఆక్షన్లో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. అది మనకి 43 కావచ్చు, 45 కావచ్చు, 50 అయినా కావచ్చు అండి. సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ఆక్షన్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ ప్రైస్ వరకు మీకు ప్రాపర్టీ వస్తే కనుక తీసుకోవచ్చండి, లేదనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు. ఇందులో ఎటువంటి అమౌంట్ అనేది మీకు వేస్ట్ అవ్వదండి, మొత్తం అంతా కూడా అమౌంట్ రిఫండ్ వచ్చేస్తుంది అనమాట. 10% EMD కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆక్షన్లో గెలిస్తే కనుక మీకు క్లోజ్ అయిన వాల్యూకి 25% అమౌంట్ అనేది రెడీగా ఉండాలి. మిగతా అమౌంట్ కట్టడానికి మీకు 15 days టైం ఇస్తారు. ఒకవేళ ఆ టైం అనేది సరిపోతే కనుక ఇంకొంచెం టైం తీసుకుని అయినా కూడా ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ఏరియా గంగానం గుడి దగ్గరగా సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట. చూస్తున్నారు కదా, ఈ హౌస్ అండి మనకి సేల్కి వచ్చింది. సో ఇంటి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ వచ్చింది. ఈస్ట్ ఎంట్రన్స్తో గుమ్మాలు పెట్టారండి. బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే. ఇక్కడ ఈ చుట్టూ కూడా మనకి నార్త్ వైపు కూడా సొంత అయితే వదిలేరు. నార్త్ వైపు కామన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి ట్యాప్ పాయింట్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి హాలు అంటే 3 గదులాగా కట్టారండి, 2 పోర్షన్ లాగా. ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక వంటగది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా ఇంకో పోర్షన్ కూడా ఉంటుంది. పై ఫ్లోర్ మాత్రం కొత్తగా కట్టారన్నమాట, స్లాబ్ అనేది కొత్తగా వేశారు. సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. కింద ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి, వుడ్ కబోర్డ్స్ చేసలేవు, సీలింగ్ వర్క్ కూడా చేసలేదు. సో ఇవన్నీ కూడా మీరు చేయించుకొని రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా 20,000 వరకు రెంట్ కూడా వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి తీసుకోండి. బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. సో ఇది బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ అనమాట. సో మొత్తం 3 గదుల్లాగా అయితే వచ్చిందండి. ఒక వంటగది, ఒక బెడ్రూము, ఒక హాలు ఈ విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ మీకు 2 కామన్ బాత్రూమ్లు ఇచ్చారు. వంటగదిలో అటక్ కూడా వచ్చిందండి. ఇదే విధంగా మనకి పై ఫ్లోర్ కూడా వస్తుందండి. పై ఫ్లోర్లో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. కింద ఫ్లోర్లో మనకి ఈ విధంగా 2 పోర్షన్లు అయితే వస్తాయండి. సో ఇక్కడ మనకి నార్త్ వైపు గుమ్మం కూడా వచ్చిందండి. చూస్తున్నారు కదా. సో ఒకసారి ఇక్కడ మార్కెట్ వాల్యూని ఎంక్వైరీ చేస్తే ఈ ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోండి. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. సో హౌస్ అయితే రెనోవేషన్ చేయించుకుంటే బాగానే ఉంటుందండి. స్ట్రక్చర్ అంతా కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి. ఇక్కడ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. సో ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వచ్చిందనమాట. వెంటిలేషన్ పరంగా బాగుంటుందండి. చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోనే. సో ఇది పై ఫ్లోర్ అనమాట. ఇది కూడా 2 పోర్షన్ లాగే ఇచ్చారండి. 3 గదుల్లాగా వచ్చింది. రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఒక పోర్షన్కి 5,000 రూపాయలు చొప్పున వచ్చినా కూడా మనకి 20,000 రెంట్ వస్తే వస్తుంది. సో మీరు రెంటల్ ప్రాపర్టీ పరంగా చూసినా, లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నా కానీ, లేదా ఒక రీసైకిల్ బిజినెస్ లాగా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీసేల్ చేసుకున్నా అన్నా కూడా బాగుంటుందన్నమాట. సో ఈజీగా మీరు ఒక 15 lakhs ప్రాఫిట్కి అయితే ఈ ప్రాపర్టీని సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి లోన్ తీసుకుని అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి లోన్ లేకుండా తీసుకుంటే కనుక బాగుంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.